75 దేశాలకు అమెరికా వీసాలను నిలిపేసింది. అన్ని రకాల వీసాలు, విజిటింగ్ వీసాలు, బిజినెస్ వీసాలు, వర్క్కి సంబంధించినవి అన్నీ మొత్తం 75 దేశాలకు. ఎందుకు ఇలా చేశారు అంటే, ఒకటేమో ఇరాన్ మీద అమెరికా ఇప్పుడా తర్వాతి క్షణమా అన్నట్టుగా రంకెలేస్తూ సిద్ధంగా ఉంది. అంటే అమెరికా ఏ క్షణమైనా సరే ఇరాన్ మీద విరుచుకుపడి యుద్ధం చేసే అవకాశం ఉంది. దానికి రిటార్ట్ ఇవ్వడానికి మళ్ళీ ఇరాన్ కూడా యుద్ధం చేసింది అనుకోండి, చుట్టుపక్కల ఉండే పశ్చిమాసియా దేశాలలో, మధ్య ఆసియా దేశాలలో, మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి దేశాలలో ఉండే అమెరికా సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలలో దాడి చేసింది అనుకోండి ఇరాన్. కొన్ని రోజుల పాటు యుద్ధం గనక నడిచింది అనుకోండి, దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో ఆ కోణంలో 75 దేశాలకు వీసాలను అమెరికా నిలిపివేసింది అన్నట్టుగా కొన్ని అంతర్జాతీయ కథనాలు వస్తున్నప్పటికీ రీజన్ అది కాదు. బయటికి చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే, అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బిగ్గోట్ ఆయన కొన్ని గంటల క్రితం మాట్లాడుతూ, కొందరు ఇమ్మిగ్రెంట్స్ అమెరికా ప్రజలను దోపిడీ చేస్తున్నట్టు గుర్తించాము, అందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 75 దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్ జనరల్స్ ఆఫీసుల్లో అన్ని రకాల వలస వీసాలను, ఇమిగ్రెంట్స్ వీసాలను రద్దు చేస్తారు. ఇది తాత్కాలికమే, అయితే దీని మీద మళ్ళీ మేము పరిశీలన చేస్తాము. తిరిగి మళ్ళీ అమెరికా నిర్ణయం చెప్పేంత వరకు ఈ దేశాల నుంచి ఎవరు అమెరికాకు రాలేరు అని ఆయన ప్రకటించాడు. అయితే ఆ లిస్టులో బంగ్లాదేశ్ ఉంది, డొమినికా, యాంటిగ్వా, బార్బుడా, బ్రెజిల్ ఇలాంటి దేశాలు ఉన్నాయి. అయితే బ్రెజిల్ని ఇందులో చేర్చడం అన్నది చాలా పెద్ద చర్చకు దారితీస్తోంది. బ్రెజిల్ కూడా అండి మన భారతదేశంలాగా సాధ్యమైనంత వరకు తటస్థంగా ఉండే దేశం, తన పంతాన్ని చూసుకుని వెళ్ళిపోయేటటువంటి దేశం బ్రెజిల్. కానీ బ్రెజిల్ వాళ్ళకు కూడా వీసాలు ఇవ్వము అని చెప్పి ఆ లిస్టులో చేర్చారు. సరే, ఇంకా ఆఫ్రికాలో ఉండే కొన్ని దేశాలు, ఆసియాలో ఉండే కొన్ని దేశాలు ఉన్నాయి. ఈజిప్ట్, ఎరిత్రియా, ఇథియోపియా, ఫిజీ, జార్జియా, ఘనా, గ్రెనేడా, గ్వాటిమలా, హైతీ ఇవన్నీ ఉన్నాయి. అఫ్కోర్స్ ఇరాన్ ఉంది, ఇరాక్, ఐవరీ కోస్ట్, జమైకా, జోర్డాన్, కజకిస్తాన్, కువైట్, లావోస్, లెబనాన్, లైబీరియా, లిబియా ఇవన్నీ ఉన్నాయి. అఫ్కోర్స్ రష్యా అన్నట్టు పాకిస్తాన్ కూడా ఈ లిస్టులో ఉంది. సో పాకిస్తాన్ వాళ్ళకు కూడా అమెరికా ప్రస్తుతం తాత్కాలికంగా వీసాలు ఇవ్వడం ఆపేసింది. సో పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఎవరు ఇప్పుడు ఏ వీసా మీద కూడా అమెరికాకు వెళ్ళలేరు. అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళని కలవడానికి కూడా వెళ్ళలేరు. అన్నట్టు ఈ లిస్టులో మన భారతదేశం లేదండోయ్. మన భారతదేశాన్ని కనుక పెట్టారు అని అంటే దెబ్బ అమెరికాకే పడుతుంది. ఆ విషయం అమెరికాకు తెలుసు. కానీ ఇప్పుడు ట్రంప్ ఉన్నటువంటి మానసిక పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తాడో ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. అయితే ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేయడం కోసము సన్నద్ధమవుతుంది కాబట్టి ఈ 75 దేశాల వీసాలు ఇవ్వడం లేదు అన్న పాయింట్ కంటే, ఆ మధ్య డిసెంబర్లో యుఎస్ఏలో ఒక సంఘటన జరిగింది. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఒక ఇమ్మిగ్రెంట్ అమెరికాకు చెందిన 2 నేషనల్ గార్డ్స్ను కాల్చాడు వాషింగ్టన్లో. ఆ సంఘటన జరగగానే ఇమ్మీడియట్గా ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఇంకా మొత్తం 19 దేశాలకు ఇమిగ్రెంట్స్ వీసాలు ఇవ్వము, ఏ రకమైన వీసాలు ఇవ్వము అని చెప్పి ఆయన రద్దు చేశాడు. దాన్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేశాడు. సో డిసెంబర్లో 19 దేశాలకు వీసాలు ఇవ్వము అని చెప్పిన ట్రంప్ ఇప్పుడు దాన్ని 75 చేశాడు. జనవరి 21వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. సో మొత్తం 75 దేశాలకు ప్రపంచంలో అమెరికా వీసాలు రావు. అన్నట్టు థాయిలాండ్ కూడా ఉందండో ఆ లిస్టులో. థాయిలాండ్ ఎందుకు చేర్చాడో మనకు అర్థం కావట్లా. సరే, కొన్ని దేశాలంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఉగాండా, టునీషియా, జోర్డాన్ ఇలాంటివి అర్థం చేసుకోవచ్చు. కానీ థాయిలాండ్ని చేర్చాడు. అఫ్కోర్స్ కొలంబియా, క్యూబా వీటన్నింటినీ చేర్చాడు. మన భారతదేశం దగ్గరలో ఉండే బర్మా, కంబోడియా వీటిని చేర్చాడు, భూటాన్ను చేర్చాడు. సో ట్రంప్ ఏంటంటో చేస్తున్నాడు. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం.